హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ పాఠం చెప్పుకుందాం. ఇకాయి ఏక్. కవి సుమిత్రానందన్ పంత్. బరస్తే బాదల్ కవితా కే కవి సుమిత్రానందన్ పంత్. ఉన్ముఖీకరణ చూడండి. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఇక్కడ పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రశ్న: క్యా గాతి హో కిసే బులాతి, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. బతలాదో కోయల్ రాణి, చెప్పవా ఓ కోకిల రాణి. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి, దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి. హో క్యా మేఘోన్ సే పానీ, వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలని అడుగుతున్నావా. ఇది ఈ పద్యం యొక్క భావం. క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, మీఠే గీత్ కౌన్ గాతీ హై, కమ్మని గీతాన్ని ఎవరు పాడుతున్నారు. ఇక్కడ మీఠే గీత్ ఎవరు పాడుతున్నారు. ఆన్సర్: మీఠే గీత్ కోయల్ రాణి గాతీ హై. ఇక్కడ కోయల్ తీయని పాటలను, కమ్మని గీతాన్ని పాడుతుంది. ఆన్సర్ కోయల్. సెకండ్ వన్ చూడండి. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న భూమి ఎవరిని నీరు అడుగుతుంది. జవాబు ఆన్సర్: ప్యాసీ ధరతి పానీ మేఘోన్ సే మాంగతీ హై, దాహంతో ఉన్న భూమి మేఘాల నుంచి నీటిని అడుగుతుంది, నీరును అడుగుతుంది. థర్డ్ వన్, బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై కైసే, మేఘాలు ప్రకృతి అందాన్ని ఎలా పెంచుతాయి. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అడుగుతున్నారు. ముందు హిందీలో చూడండి. నీలే ఆస్మాన్ మే జబ్ కాలే కాలే బాదల్ ఛా జాతే హై తో ఉస్కి శోభా దేఖ్నే లాయక్ హోతీ హై. నీలి ఆకాశంలో ఎప్పుడైతే నల్లని మేఘాలు కమ్ముకుంటాయో అప్పుడు దాని అందం చూడ్డానికి చాలా బాగుంటుంది. ఠండీ బయార్ ఆనే లగ్తీ హై, చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. పేడ్ ఝూమ్నే లగ్తే హై, చెట్లు ఊగుతూ ఉంటాయి. సారా వాతావరణ సుందర్ బన్తా హై, వాతావరణం అంతా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది థర్డ్ వన్కి ఆన్సర్. తర్వాత ఉద్దేశం చూడండి. ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध करना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इनका उद्देश्य है. ప్రకృతి పట్ల కావ్య రచనలలో ప్రోత్సాహాన్ని కలిగించటంతో పాటు సౌందర్యానుభూతి కలిగించటం, మనోరంజానికి సంబంధించిన భావాలను మేల్కొల్పటం, ప్రకృతి సంరక్షణ కొరకు ప్రేరేపించటం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. విధా విశేష. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कवितानाद के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. बरसते बादल అనేది కవితా పాఠం మనలోని భావాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు సౌందర్యానుభూతిని కలిగించేదే కవిత. ప్రస్తుత కవిత నాదగుణాన్ని కలిగి పాడదగిందిగా ఉంది. దీనిలో అనుప్రాస అలంకారాన్ని చాలా అందంగా ప్రయోగించారు. నెక్స్ట్ వన్, కవి పరిచయం. ఇది చాలా ఇంపార్టెంట్. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले श्री सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में आलमोड़ा जिला के कौसानी गांव में हुआ. ప్రకృతి వర్ణనలో సాటి లేని కవి అయిన శ్రీ సుమిత్రానందన్ పంత్ 20 మే 1900లో ఆల్మోడా జిల్లాకి చెందిన కౌసాని అనే గ్రామంలో జన్మించారు.
7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए हैं. 7 ఏళ్ల వయసులో ఆయనకు కవితా వాచనంలో బహుమతులు లభించాయి. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబర కావ్యానికై జ్ఞానపీఠ అవార్డు వచ్చాయి. इनकी प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इनका निधन सन 1977 में हुआ. वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कళ మరియు బూఢా చాంద్, చిదంబర మొదలైనవి వీరి ముఖ్యమైన ఇతర రచనలు. క్రీస్తు శకం 1977లో వీరు మరణించారు. విషయ ప్రవేశ్. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा ऋतुవు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతువు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్షాకాలంలో వర్షా ఋతువులలో ప్రకృతి అందం చూడముచ్చటగా ఉంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. మొక్కలు, చెట్లు, పశుపక్షులు, మనుషులు, చివరికి భూమి కూడా సంతోషిస్తుంది. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. ఈ బరస్తే బాదల్ పాఠంలో ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, వర్షా ఋతువు యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈరోజుకి మనం నేర్చుకున్న విషయాలు చూడండి. కవి పేరు సుమిత్రానందన్ పంత్. నెక్స్ట్ ఉన్ముఖీకరణ్, దానికి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశ్యం. తర్వాత విధా విశేష్. నెక్స్ట్ కవి పరిచయం. కవి పరిచయం అయితే చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ విషయ ప్రవేశ్. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.